దేవరా మూవీకి సంబంధించినటువంటి ఒక క్రేజీ అప్డేట్ ఏంటంటే సైఫ్ అలీ ఖాన్ యొక్క టీజర్ నిన్న రిలీజ్ అయింది. అదిరిపోయింది అని చెప్పాలి. హిందీలోనే 24 hours లో 5 మిలియన్ల వ్యూస్ రాబట్టింది ఈ టీజర్. అంటే ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి. ఇది పూర్తి స్థాయి టీజర్ కాదు, ఇది కేవలం సైఫ్ అలీ ఖాన్ యొక్క ఇంట్రడక్షన్ కి సంబంధించినటువంటి టీజర్ మాత్రమే. అంటే హీరోకి విలన్ కి మధ్య వచ్చేటువంటి పోరాట దృశ్యాలకు సంబంధించి ఒక చిన్న లీక్ అనే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇద్దరికి బాగా అదిరిపోయి ఫైట్స్ అదిరిపోయి సన్నివేశాలు ఉండబోతున్నాయి అని ప్రికాషనల్ గా చెప్పినటువంటి టీజర్ ఇదే అని చెప్పాలి. వాస్తవం చెప్పాలంటే ఈ టీజర్ తోటి ఒక్కసారిగా హైప్ భారీ స్థాయిలో పెరిగిందని చెప్పాలి. అంటే విలన్ చాలా క్రూరంగా ప్రవర్తిస్తాడు, క్రూరంగా హత్యలు చేస్తుంటాడు అని చెప్పాలన్నది ఈ టీజర్ యొక్క ఉద్దేశం. అంటే విలన్ యొక్క క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుందని చెప్పేశాడు. సో ఇది కొంచెం సినిమా మీద బాగా హైప్ తీసుకొచ్చిందని చెప్పాలి. మరోవైపు ఈ మూవీ యొక్క ప్రమోషన్స్ అయితే కొంచెం బాగా పెంచినట్టే తెలుస్తుంది. ఎందుకంటే ఒక 4-5 రోజుల్లో ఈ మూవీకి సంబంధించి మరో సర్ప్రైజ్ రాబోతుంది అనేది ఖచ్చితంగా చెప్తున్నారు. హను రాఘవపూడి ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి మోస్ట్ క్రేజియస్ట్ మూవీ ఫౌజీ మూవీ యొక్క షూటింగ్ అయితే రీసెంట్ గా స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. ఇది ముహూర్తం షాట్ కంప్లీట్ అయింది, కానీ రేపు 17వ తారీఖు నుంచి ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ అయితే స్టార్ట్ అవబోతుందని చెప్పాలి. మొదటి షెడ్యూల్ అయితే 25 రోజుల పాటు కంటిన్యూగా జరుగుతుంది. ఇందులో 10 రోజులు మాత్రమే ప్రభాస్ నటిస్తాడు. మిగతా 15 రోజులు ప్రభాస్ లేనటువంటి సన్నివేశాన్ని తీయబోతున్నారని గట్టిగా తెలుస్తుంది. బడా నిర్మాణ సంస్థ అయితే ఈ మూవీని తీయబోతుందని మనకి ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చేసింది. మైత్రి మూవీస్ అంటే చిన్న సంస్థ కాదు, చాలా పెద్ద సంస్థ. అందువల్ల ఈ మూవీ మీద పూర్తి స్థాయి ఎఫర్ట్ అయితే పెట్టబోతున్నాడు హను రాఘవపూడి. ఇది ఒక పూర్తి స్థాయి కొత్త కథనాలతో ఉండబోతుంది. దీనికి సంబంధించి ఒక కాన్సెప్ట్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అది మాత్రం ఒక్కసారి భారీ స్థాయిలో అంచనాలు పెంచిందని చెప్పాలి. ప్రభాస్ మూవీస్ ఇక ఏ మూవీ ఇచ్చినా కూడా 1000 కోట్ల తక్కువ కాకుండా కలెక్షన్స్ రాబట్టాలి అన్నటువంటి ప్రధాన ఉద్దేశంతో మాత్రమే రిలీజ్ అవుతుంటాయి. దానికి తగ్గ విధంగానే ఈ మూవీని అయితే డిజైన్ చేయడం జరుగుతుంది ఆ సదరు డైరెక్టర్స్. హను రాఘవపూడి వంతు వచ్చింది కాబట్టి తన యొక్క సత్తా నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ చూస్తుంటే అసలు అంతకు మించి మరి ఉన్నట్లు అయితే మనకు గట్టిగానే అర్థమవుతుంది. అంత అద్భుతంగా ఈ మూవీ యొక్క పోస్టర్ అయితే డిజైన్ చేశారు.